ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనం ఉన్నాం అరుణాచలంలో. అరుణాచల స్వామి వారి రాజగోపురం దగ్గరే నేనున్నాను. ఆ స్వామి గిరి ప్రదక్షిణ చాలా ముఖ్యమైనది. చాలా మంది గిరి ప్రదక్షిణ కోసమే ఇక్కడికి వస్తూ ఉంటారు. తాము కోరుకున్నటువంటి మొక్కులు కోరికలు తీర్చుకునేందుకు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ రోజు మనం కూడా గిరి ప్రదక్షిణ చేద్దాము. గిరి ప్రదక్షిణ చేస్తూ మధ్యలో అష్టశివయ్యలు ఉంటారంట. ఒక్కసారి వాళ్ళని కూడా దర్శనం చేసుకుందాం. ఎవరైతే డైరెక్ట్ గా వచ్చి దర్శనం చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారో, అవకాశం లేని వాళ్ళు ఉంటారో, పెద్దవాళ్ళు ఉంటారో, వాళ్ళందరికీ స్పష్టంగా గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుంది, అష్టశివయ్యలు ఎలా ఉంటారు, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూపిద్దాము. దానికంటే ముందు మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన అందరికీ తెలుసు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మీరు తెలియని వాళ్ళు ఉండరు. మిమ్మల్ని కలవటం మా అదృష్టం. ఇక్కడ రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ మొదలైతే ఎంత టైం పడుతుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, అలాగే అష్టశివయ్యలు ఆగడానికి మనకు మొత్తం చూపించడానికి ఎంత టైం పడుతుంది, మీరు ఎన్నిసార్లు ఇప్పటివరకు గిరి ప్రదక్షిణ చేశారు, ఇప్పుడు మీరు మాతో పాటు గిరి ప్రదక్షిణకు ఒప్పుకున్నందుకు మీకు చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇది గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుందమ్మా. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ముగించడం అనేది సాంప్రదాయం. ఎక్కువ మంది అంటే రాజగోపురం నుంచి ఇక్కడ దీపారాధన చేసుకుని కర్పూరం వెలిగించుకుని ప్రారంభం చేస్తారు. 14 కిలోమీటర్ల పరిధిలో మనకి 4 దిక్కులు 4 విదిక్కులు లాగా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మాదిరిగా ఆగ్నేయం వాయువ్యం ఈశాన్యం నైరుతి ఉన్నట్టుగా 8 దిక్కుల్లో 8 లింగాలు ఉన్నట్టుగా. అష్టలింగాలు అంటే అది అర్థం. మన పెద్దవాళ్ళు చెప్తారు ఆనవాయితీ మాకు లేదు అంటారు. ఆ అంటే ఆగ్నేయం, నా అంటే నైరుతి, వా అంటే వాయువ్యం, ఈ అంటే ఈశాన్యం, అది ఆనవాయి. అంటే 4 దిక్కుల్లో కూడా మాకు అది లేదు అని చెప్పడాన్ని పెద్దలు అంత సింప్లిఫై చేస్తే ఆ ఆనవాయితీ ఏంటో అని అనుకునేవాళ్ళం మనం. కానీ దాని అర్థం ఇది. 4 దిక్కులు విదిక్కులు, ఆ నా వా ఈ, అలా తూర్పు పడమ 4 దిక్కులు. వీటిలో 8 లింగాలు దేవతలచే ప్రతిష్ఠించబడ్డాయి. దాని విశిష్టతలు ఇవన్నీ ఒకటి తెలుసుకుందాం మనం. ఈ మొత్తం తిరిగేదానికి 4 గంటల నుంచి 6 గంటల సమయం తీసుకుంటుంది. సరేనా? మరి ఇక్కడ నుంచి వచ్చాం కనుక మనం కర్పూరం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ప్రారంభం చేసుకుందాం. చూసారు కదా, 4 నుంచి 6 గంటల సమయం పట్టచ్చు అంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:18, 7:15, 7:20 వరకు అవుతుంది. చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంటి. అరుణాచల శివయ్య మనందరికీ, నాతో పాటు మీకు అందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్టార్ట్ చేద్దాం. గుడికి ఎడమ వైపు నుంచి ఇప్పుడు మనం ప్రయాణం మొదలు పెడదాము. గిరి ప్రదక్షిణకి ఇక్కడే శ్రీకారం చుట్టాము. ఒకసారి బయలుదేరదాం. అలాగే మనతో పాటు ఆ అరుణాచల స్వామి స్వయంగా పంపించినటువంటి గురువుగారు కూడా ఉన్నారు. ప్రయాణం మొదలెడదాం. ప్రత్యేకమైనటువంటి రోజుల్లో, విశేష పర్వదినాల్లో అరుణాచల స్వామి వారిని ఊరేగించేటువంటి రథం అదుగోండి. దర్శనం చేసుకోండి ఒక్కసారి. మనకి గుడి దగ్గర నుంచి అత్యంత సమీపంలోనే రథం ఉంటుంది. చూడండి. ఇక మనం మొదలుపెట్టిన తర్వాత మనకు ఫస్ట్ మనం రథాన్ని చూసాము. ఆ తర్వాత ఇందిరలింగం అని చెప్పేసి అప్పట్లో దేవతలు ప్రతిష్ఠించారు. స్వయంగా దేవతలు ప్రతిష్ఠించినటువంటి ఇందిరలింగం దగ్గర ఉన్నాము. అయితే ఏంటంటే ఇందిరలింగం చుట్టూ ఉన్నటువంటి షాపుల మధ్యలో ఉంటుంది. ఇది అంత తొందరగా విజిబిలిటీ ఉండదు. అది కొంచెం చూసుకొని కంపల్సరీ దర్శనం చేసుకోండి. మనకి తమిళ్ తెలుగు పదాలలో వచ్చే దగ్గర ఇంద్రలింగం అంటే తమిళ్ తెలుగు విషయంలో అలా వచ్చింది. కానీ ఇంద్రలింగం మనకి అక్కడ నుంచి గుడి నుంచి రాజగోపురం స్టార్ట్ చేశాక మొట్టమొదటిగా వచ్చి తూర్పు దిక్కులో ఉన్నది ఇంద్రలింగం అన్నమాట. దాన్ని దర్శించుకుందాం. మరి దేవతలు ప్రతిష్ఠించింది అరుణాచల. లోపలికి కెమెరాస్ అలౌ లేదు యాక్చువల్లీ, కానీ కంపల్సరీ మీరైతే దర్శనం చేసుకోండి ఇంద్రలింగాన్ని కూడాను. మేము ఒకసారి దర్శనం చేసుకుని వచ్చేస్తాం. మనం ఇంద్రలింగ దర్శనం తర్వాత కొంచెం ముందుకు వస్తే దక్షిణ ద్వారం కనిపిస్తుంది. ఆ దక్షిణ ద్వార దర్శనం కూడా చేసుకోండి ఒక్కసారి. తూర్పు తర్వాత
మనం వచ్చేటప్పుడు ఆగ్నేయంలో ఉన్నటువంటి అగ్నిలింగం ఇది. మనం ఇందాక ఇంద్రలింగం చూసాం కదా, తర్వాత ఇది అగ్నిలింగం అనమాట. ఇక్కడ కూడా వీడియోస్ అలో చేయట్లేదు, దర్శనం చేసుకుని వస్తాను నేనైతే. రమణ మహర్షి ఆశ్రమాన్ని ఇప్పుడు మనం సందర్శించాము. మాతృభూతేశ్వరాలయం అని అంటారట. ఎందుకంటారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా నేను చూశాను. మనం శంకర మహంతి గారిని అడిగి తెలుసుకుందాం, మీరు కూడా పర్ఫెక్ట్గా వినొచ్చు. సార్, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనం ఇప్పుడు ఏమేమి చూసాము ఒకసారి చెప్పండి. అంటే మొదలుగా మనం చూసిన చెట్టు ఉంది కదమ్మా, రమణులను కూడా నీడ ఇచ్చిన చెట్టు అది. దాన్ని మొదలు చూశారు, ఇంత ఉంటుంది కైవారు. అసలు 150 ఏళ్ళు పైనుంచి ఎప్పటి నుంచో ఉంది ఆ చెట్టుని. ఇవాళ మనం దర్శించుకున్నాం. ఆ రమణుడు తండ్రి ఆయన చేతితో స్పృశించిన చెట్టు మనం దర్శించుకోవడం మన భాగ్యం అమ్మ. అలానే లోపలికి వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్లో పుస్తకశాల, ఆఫీసు అంతా ఉండగా మళ్ళా కొంచెం ఎదరికి వెళ్ళాం మనం. ఆ లెఫ్ట్లో ఉన్నది మాతృభూతేశ్వరాలయం. అంటే వారి తల్లి గారికి విదేహముక్తినిచ్చిన తరువాత ఆ తల్లిని ఎక్కడ సమాధి చేయాలనే విషయంలో ఎవరికి కనిపించకుండా తీసుకెళ్ళి ఎక్కడన్నా చేసేసి వచ్చేయండి అని చెప్పారు రమణ మహర్షి. ఈ విషయం ఊరంతా పాకిపోయింది. అందరూ వచ్చేసేపాటికి వేల మంది అయిపోయారు. అప్పుడు వచ్చిన తర్వాత ఇంతమంది వేల మంది సమక్షంలో నిర్ణయించిన ప్రదేశం ఇది. ఇక్కడ అమ్మని సమాధి చేస్తే ఆ సమయానికి కాశీ నుంచి శివలింగం రావటం, దాని మీద అప్పుడు మన కావ్యకండ గణపతి ముని గారని రమణులకు బాగా అత్యంత ఆప్తులు, ఆయన పెద్దవారైనప్పటికీ ఈయనంతో మహర్షిగా భావన చేశారు. ఆయన పెట్టారన్నమాట ఆ శివలింగానికి ప్రతిష్ఠ చేయటం. అప్పుడు అమ్మకి మాతృభూతేశ్వరాలయం అని పెట్టారు. అది అంటే మనం చెప్పుకోవడానికి వస్తే అమ్మ, ఇప్పటి పిల్లలకి అందరికీ తెలియడం కోసం మనం కృష్ణుడిని రాముడిని చూసాం. వారికి గుడి కట్టిన సందర్భాలు తల్లులకు లేవు. కానీ రమణులు ఆయన తల్లికి గుడి కట్టుకోగలిగే భాగ్యాన్ని కలిగించారు ఈ కలియుగానికి అమ్మ. ఇక్కడే ఉండేవాళ్ళు కదండి రమణ ఆ తండ్రి చివరి సమాధి. తర్వాత దాని పక్కనే మనకి ఆ రమణుల యొక్క 1950 ఏప్రిల్ రాత్రి 8:47 తండ్రి అరుణగిరిలో అలా జ్యోతి రూపంలో వెళ్ళి కలిసిపోయారు. ఆ రోజుల్లో లక్షలాది మంది చూశారు అదంతా. అప్పుడు ఆ తండ్రిని ఇక్కడ అమ్మ మాతృభూతేశ్వరం పక్కనే అక్కడ ఆయన్ని సమాధి చేస్తే అక్కడ శివలింగం ప్రతిష్ఠించి రమణలింగేశ్వర ఆలయం, రమణాసరం, రమణలింగేశ్వరుడు లాగా ఆ తండ్రి యొక్క గోల్డ్ కలర్లో ఉన్న విగ్రహం ఒకటి పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఆ పక్కకి వెళ్ళి చూస్తే మనకి అక్కడ రమణులు ఉన్నప్పుడు అక్కడ కూర్చున్న సోఫా, ఆ సోఫా సెట్లో ఇవాళ మనకి మీరు చూశారు ఆ పెద్ద ఫోటో ఉంది ఆయన కూర్చున్న చిద్విలాసంతో. అక్కడ అందరూ కూడా కూర్చునేవారు ఆ తండ్రి బ్లెస్సింగ్స్ కోసం. ఆయన ఎంతసేపు కంటితో దృష్టినిచ్చేవాళ్ళు, ఆ కంటి నుంచి చూపుదే ఉండేది ఎంతసేపు. ఇక్కడ ఎంతసేపు ఏంటంటే కంటి నుంచి దృష్టిని, అంటే ఆ దృష్టి ఇతర వైపుకి మళ్ళకుండా ఉండటానికి అది ఆయన చేసేది. ఇది ఎంతోమంది అడిగారు ఇక్కడ, భగవాన్ మీరేంటి ఎప్పుడు చూసిన అరుణగిరి కొండంకు చూస్తుంటారు, ఏం చూసుకుంటున్నారని. నన్ను నేను చూసుకుంటున్నానయ్యా అనేవారు ఆ తండ్రి. అలాంటిదమ్మ ఇక్కడ. ఆ తర్వాత ఆ తండ్రి చివరి టైంలో ఆ పక్కగా మనం చూసామే అక్కడ ఆ వస్తువులన్నీ కూడా అప్పట్లో వాడినవన్నీ మన అందరి దర్శనం కోసం పెట్టారమ్మ. ఆ తండ్రి అలాంటి టైంలో కూడా వచ్చే వారందరికీ కనిపించాలి, వారందరూ చూడటానికి వచ్చారు, ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వారికి నేను కనిపిస్తూనే ఉండాలని. అంతటి శారీరక ఇబ్బందులు కూడా అలాగే ఉన్నారు తండ్రి. ఆ రూమ్ను కూడా మనం చూసి వచ్చాం. అరుణాచల సంతోషం అమ్మ. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి గిరి ప్రదక్షిణలో ముందుకు సాగాలి. అక్కడ మనకి యమలింగం వస్తుంది, అక్కడ విషయాలు ముచ్చుకుందాం. అరుణాచల చలం గారు తెలుసు కదా అందరికీ, ప్రముఖ రచయిత, స్త్రీవాది గుడిపాటి వెంకటాచలం గారు. ఆయన సమాధి ఇది. ఆయన ఎప్పటి నుంచి ఉన్నారనేది కూడా ఉంది చూడండి. 1894 నుంచి 1979 వరకు కూడా ఆయన జీవించినటువంటి కాలం. సో ఆయన సమాధి ఇక్కడ మనకి గిరి ప్రదక్షిణకి మధ్యలోనే, అంటే ఆన్ ద వేలోనే ఇది కూడా కనిపిస్తుంది. రమణాశ్రమం దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అనమాట. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒకసారి ఇది కూడా చూడండి.
ప్రదక్షిణలో భాగంగా వెళ్తూ ఉంటే ఒక ఆవిడ ఇలా మోకాళ్ళ మీద కూర్చొని పసిబిడ్డను ఎత్తుకొని ఆమె ఎందుకో జోలి పట్టారు. అది ఎందుకు ఏంటి అని అడుగుదామంటే ఆమె పూర్తిగా తెలుగు రావట్లేదు, బట్ కొంచెం కొంచెం వస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం ఎందుకు ఏంటి అనేది. ఏం పేరండి? పరమేశ్వరి. ఏ ఊరు మీది? రాధాపురం. ఎక్కడది? ఏ జిల్లా? మొత్తం అంటే ఆంధ్రానా లేకపోతే ఇక్కడేనా? తమిళనాడే. తమిళనాడేనా? ఓకే. తెలుగు బాగా రాదా? లైట్గా లైట్గా వస్తుంది. ఎందుకు మీరు ఇలాగా? అది వేంటిది, అది ఆ? అది పెళ్లి కావాలని వేంటిది. పెళ్లి కావాలని. మరి బాబు? బాబు అక్క బాబు అది. అక్క బాబా అలా ఎత్తుకుని పెట్టుకుంటే అవుతుందమ్మా? ఓకే. మరి మీరు ఎందుకు జోలి పట్టారు? బిచ్చం ఎందుకు తీసుకుంటున్నారు? అది వేంటిది కోయిల్లో ఉండిలేసింది. అంటే దేవుడికి ఉండిలో వేస్తారా? ఎక్కడ ఉండిలో వేస్తారు? ఇంకదా తిరునామల ఇక్కడే అరుణాచలంలో. అరుణాచలం. మరి మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఎవ్వరు లేరా మీతో పాటు? ఉండరా వేరే వాళ్ళు? బొగులుతా ఉండరు, అక్కడ ఉండరు వాళ్ళు. అది మీరు ముందు ఒక్కళ్ళే కూర్చున్నారు. ఉన్నారు. ఓ ఇలా చేస్తే మ్యారేజ్ అవుతుంది అని అట్లా నమ్మకం. ఎంతసేపు ఉన్నారు ఇప్పటి నుంచి? ఎంతసేపు వరకు ఉన్నారు ఇప్పుడు దాకా? ఖాళీలే పోయాడు. ఖాళీలే కోయిలు. ఎంత టైం బట్టి నుంచి ఉన్నారు మీరు? మేమా ఒక ఊరు మనీ వరకు. ఇప్పుడు 1 hour అయిందా? 1 hour అయిపోయింది. 1 hour. ఇంకెంతసేపు ఉంటారు? కాళ్ళే విడిగిర వరకు. అంటే విడిగిర చెప్పండి. బొద్దిన వరకు ఉంటాం. పొద్దున వరకు ఇలాగా? అమ్మ బాబోయ్. బొద్దిన వరకు నొప్పి ఉండేసి వేయట్లేదా కాళ్ళు? నెప్పితే లేసే వాళ్ళకి వచ్చి ఏమీ తెలియట్లేదు. వేంటిదల్లా తెలితే సహజమే. గ్రేట్ అండి, మీరు చాలా గ్రేట్. మీకు నిజంగా మీరు ఏం కోరుకున్నారో అది ఖచ్చితంగా అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఆ అరుణాచల శివయ్యని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గిరి ప్రదక్షిణలో భాగంగా ఇప్పుడు మనం 3వ లింగం దగ్గరికి వచ్చేసాము. మొదట మనం ఇంద్రలింగం చూసాము, ఆ తర్వాత అగ్నిలింగం చూసాము, ఇప్పుడు ఇది యమలింగం అన్నమాట. సో ఇది 3వ లింగం. సార్, యమలింగానికి ఏంటి ప్రాధాన్యత? ఇక్కడ ఏమంటేనమ్మా, మన కావ్యకండ గణపతి మునిని రమణ మహర్షి గురించి తెలిసిన ప్రతి వారికి వారు తెలుసు. ఆయన కావ్యాలని కంఠంలోనే ఉంచుకున్నంతగా కావ్యకంఠుడు అనే బిరుదును పొందారు. అలాంటి వ్యక్తి రమణుల అనుగ్రహంతో ఉన్నప్పుడు ఆయన గిరి ప్రదక్షిణ చేసేప్పుడు ఇక్కడ ఈ యమలింగ ప్రదేశంలో కూర్చుంటే నరాలకు సంబంధించినవి, ఎముకలకు సంబంధించి బాడీకి ఎలాంటివి అయినా సరే ఇక్కడ నయం అవుతాయి. ఈ స్వామిని దర్శించుకుని స్మరించుకుని కాసేపు ధ్యానించుకుంటే అనేది విశిష్టత ఇక్కడ. రండి. లోపలికి అలవ్ లేదు కదా, మేము దర్శనం చేసుకుని వస్తాం. మీరు గనక గిరి ప్రదక్షిణ చేస్తే కంపల్సరీ ఈ అష్టలింగాలను అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ చూడండి, దుర్వాస మహర్షికి సంబంధించినటువంటి ఆలయం కూడా ఉంది. అంటే ఎంతోమంది ఋషులు మహర్షులు ఇక్కడికి వచ్చి తపో వనంలో లాగా అంటే తపస్సు చేసి ధన్యులైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అందుకే ఈ పుణ్యభూమికి, ఈ స్థలానికి అంతటి విశిష్టత ఏమో. మేబీ ఒకసారి దర్శనం చేసుకుందాం. ఇక్కడ నాకు తెలిసి విజువల్ తీయనిస్తారు అనుకుంటున్నా, ఎందుకంటే బోర్డ్స్ ఎక్కడా లేవు తీయొద్దు అని చెప్పి. ఏం సార్, తీసుకోవచ్చా? ఇక్కడ చక్కనగా తీసుకోవచ్చు, ఎందుకంటే మరి మన భక్తులందరికీ కూడా చూసుకునే అవకాశం ఆ దుర్వాస మహర్షి ద్వారా మనకు దక్కింది. రెండు అందరం చూసుకుందాం. అరుణాచలం ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, తర్వాత నైరుతి లింగం. ఇది 4వ లింగం అన్నమాట. అష్టలింగాల్లో 4వ లింగం. సో ఆల్మోస్ట్ మనం సగం దూరం వచ్చినట్లు. ఒక్కసారి గురుగారితో కూడా మాట్లాడదాం. సార్, శంకర్ గారు, ఇప్పుడు మనం హాఫ్ వచ్చేసినట్టేనా? అంతేనమ్మా, వచ్చేసాం. 4 లింగాలు అంతే. అంటే 6 కిలోమీటర్లు అయిపోయినట్టు, ఇంకొక 8 ఎన్నో ఉంటాయి. ఈ లింగానికి ప్రత్యేకత ఇదేంటంటే మనకి దిక్కులలో నైరుతి దిక్కు అని ఉంది కదమ్మా, ఆ దిక్కులో ప్రతిష్ఠించబడింది. మన దేవతలచే ప్రతిష్ఠించింది కనుక నైరుతి లింగం అయింది ఇది. ఇక్కడ ఏమంటే ఈతి బాధలు ఇలాంటివన్నీ కూడా తొలగుతాయని ఒక ప్రతీతి ఉంది దీనిలో. కాబట్టి అసలు ఇక్కడ దేవతలచే ప్రతిష్ఠించిన ప్రతి లింగానికి కూడా
ఇది ఒకదానికి అనేది ఏం కాదు అసలు. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఒక అనుకూలంగా ఉండటం కోసం పెద్దలు అలా నిర్ణయించారే కానీ దేవతలు దేవుళ్ళు ప్రతిష్ఠించిన దానికి ఎంత పవిత్రత ఉంటుంది. ఆ ప్రతిలింగం కూడా మనకి యశస్సుని, మనకి ఏమి కావాలో వారికి తెలిసిన విషయం కనుక వారి ద్వారా ఆ ప్రసరింప చేస్తాడు. అందుకని 8 దిక్కుల్లో మన కోసం కాసుకుని ఉన్నారు ఆ తండ్రులు. అది మనం భావన చేద్దాం. అరుణాచల అరుణాచల దర్శనం చేసుకుందాం. అమ్మారు. నైరుతి లింగం నుంచి వాయులింగంకి వెళ్ళేటువంటి మధ్య దారిలో సూర్యలింగం వస్తుంది. కానీ సూర్యలింగాన్ని మనం అష్టమలింగాల్లోకి తీసుకోము, అది సపరేట్. బట్ దర్శనం అయితే చేసుకోవచ్చు. అసలు ఎందుకని సూర్యలింగాన్ని మనం తీసుకోమనేది ఒకసారి శంకర్ గారిని అడుగుదాం. సార్, అష్టమలింగాలు చూస్తాం అంటే అష్టదిక్కులు కాబట్టి అష్టమలింగాలు మాత్రమే తీసుకుంటామా? సూర్యలింగాన్ని ఎందుకని ఇందులో కౌంట్ చెయ్యం? ఎందుకంటే అష్టమలింగాల అంటల్లోనే మీనింగ్ ఉందమ్మా. అష్టదిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, ఆగ్నేయం, నైరుతి, వాయువు, ఈశాన్యం. వాటికి సరిపడా 8 దిక్కుల్లో 8 ఉన్నట్టుగా సూర్యలింగం ఏంటంటే మనకి మధ్యలో ఉందన్నమాట. ఇది మనకి జ్ఞానాన్ని, జీవితాలకు వెలుగుని ఇచ్చే లింగం. అందువల్ల దీని దర్శనం కూడా మనకి పరమపావనం. అరుణాచల. ఇక అష్టలింగాల్లో 5వ లింగమైనటువంటి వరుణలింగం దగ్గరికి వచ్చేసాము. అంటే ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ మనం గిరి ప్రదక్షిణ చేసినట్టు అనమాట. ఒక్కసారి ఈ వరుణలింగానికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటో శంకర మహంత్ గారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఈ వరుణలింగం అనేది వరుణుడు ప్రతిష్ఠ చేసినట్టు భావనతో ఆ దేవతల పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పింది మనకి. దీనివల్ల ఏమంటే మనిషికి మానసికమైన, శారీరకమైన ఆరోగ్యాన్ని, వృద్ధిని కల్పించేది ఇక్కడ ఈ అనుగ్రహం అన్నమాట. అందుకు ఈ స్వామి దర్శనాన్ని చేసుకోవాలి. నాకు ఇంకొక విషయం చెప్పండి. జనరల్గా మనం శివయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఓం నమ శివాయ అంటాము. బట్ ఇక్కడ మాత్రం ఎందుకో అరుణాచల శివ, అరుణాచల శివయ్య అని అంటున్నారు. ఏంటి రీజన్? ఇది మన రమణ మహర్షి వారు ఆయన ఉన్నప్పుడు భక్తులందరూ కూర్చున్నప్పుడు ఆయన చెప్పారు, అరుణాచల శివ అనేది ఓం నమ శివాయ అని 3 కోట్ల సార్లు స్మరణ చేస్తే, జపిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం ఒక్కసారి అరుణాచల అని స్మరించినంత మాత్రాన్నే పొందవచ్చు అని. ఇది నేను చెబుతున్నది కాదు, స్కాంద పురాణంలో వ్రాయబడి ఉందని ఆ పేజీ తిప్పి భక్తులందరికీ చూపించారు. అయితే మరి మీకు అనుమానం రావాలి, ఓం నమ శివాయ 3 కోట్ల సార్లు అనిందానికి ఒక్కసారి అరుణాచల అనిందానికి ఎలా పొంతన అని మీకు అనిపిస్తే, ఓం నమ శివాయ అనేది యోగ పంచాక్షరి, అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి. ఇది స్కందులు కుమారస్వామి ఆయన ఆ పురాణంలో చెప్పబడింది. అప్పుడు ఒక్కసారిగా హాల్ అంతా దద్దరిల్లిపోయింది, అరుణాచల అరుణాచల శివ అంటూ. అది ఈ అరుణాచల స్మరణలో ఉన్న మహాత్మ్యం. నాకు ఇంకొక డౌట్ కూడా ఉందండి. ఏంటంటే ఇప్పుడు మనం ప్రతి టెంపుల్కి వెళ్ళి అరుణాచల శివ అనలేం కదా, అక్కడ ఓం నమ శివాయే అనాలి. అంటే అక్కడ ఓకే, ఇక్కడ మాత్రమే అనకూడదా? ఎట్లా? అక్కడ అంటే మరి 3 కోట్ల సారి అన్నట్లే కదా అప్పుడు. అంతేగా మరి. ఎందుకంటే ఇక్కడ రూపాలు రకరకాలుగా పెట్టుకుంటాం మనం. ఎవరికి ఏ రూపంలో ఇష్టమో ఆ రూపంలో భావన చేస్తాం. మనం పుట్టి పెరిగిన దగ్గర నుంచి, మన కుటుంబ నేపథ్యం దగ్గర నుంచి ఏ దేవుడిని ఇష్టంగా కొలుస్తామో ఆ దేవుళ్ళు ఇష్టపడతాము. ఆ రకంగా నమశివాయ అనేది అలా వచ్చి ఉండవచ్చు. కానీ ఈ మహాత్ముడు మహర్షి మనకి చెప్పినప్పుడు ఇక దాన్ని ఎవరు వదులుకుంటారు? అంటే అంతా అదే, ఆ నమశివాయే ఈ అరుణాచలుడు. అంటే అక్కడ నుంచి ఇప్పుడు మనం 10వ తరగతి పాస్ అయితే కాలేజీకి వస్తాం, కాలేజీ డిగ్రీ కంప్లీట్ చేసి యూనివర్సిటీకి వస్తాం. అలానే ఈ భక్తి తత్వం నుంచి పెరిగి జ్ఞానతత్వంలోకి రావడమే ఓం నమ శివాయ జపం నుంచి అరుణాచల శివ స్మరణకి రావడం. ఇది జ్ఞానం పంచాక్షరి కనుక అరుణాచల అరుణాచల. అష్టమలింగాల్లో 6వ లింగం అయినటువంటి వాయులింగం దగ్గరకు ఇప్పుడు మనం వచ్చేసాము. ఒక్కసారి ఈ వాయులింగం గురించి విశిష్టత ఏంటనేది శంకర మహంత గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి విశిష్టత ఈ వాయులింగానికి ఉంటుంది? వాయుదేవుని పుత్రుడు ఎవరమ్మా?
ఆంజనేయుడు కదా మరి. ఆ తండ్రి ఆంజనేయుడు సంజీవని పర్వతం తీసుకొచ్చిన సందర్భం మనకి తెలిసిందే పురాణం. ఆ సంజీవని పర్వతం తీసుకొస్తున్న సందర్భంలో ఒక భాగం విరిగి ఈ ప్రాంతంలో పడిందని, ఈ అరుణగిరిపై ఉందని ప్రతీతి ఉంది. ఆ ప్రదేశంలో ఇక్కడ ఆ వాయుదేవుడు వాయు లింగ రూపంలో మనకు దర్శనమిస్తూ మనందరిని ఆశీర్వదిస్తూ ఆ ఆంజనేయుడు వేసిన ఆ సంజీవని పర్వతం యొక్క భాగం యొక్క ఆయుర్వేద మూలికలు, మొక్కలు, వృక్ష జాతి అదంతా కూడా ఈ ప్రదక్షిణ చేసే భక్తులందరికీ ఆయురారోగ్యాలను కలుగజేస్తున్నాయని పెద్దలు చెప్పేది, అనుభవంలో పొందేది. అందుకు ఇక్కడ వాయులింగేశ్వర రూపంలో ఆ తండ్రి మనల్ని అనుగ్రహించడానికి ఉన్నారు. దర్శించుకుందాం అరుణాచలం. గిరి ప్రదక్షిణలో భాగంగా మనం ఇందాక ఒక మహిళను చూసాము. ఆమె ఒక మొక్కు తీర్చుకునేందుకు మోకాళ్ళ మీద కూర్చొని జోలి పట్టినటువంటి పరిస్థితి. ఆమె చెప్పారు మనం ఎందుకు అని అడిగినప్పుడు పెళ్లి కావటం కోసం నేను ఇలాంటి అంటే దేవుడు మొక్కులాగా చేస్తున్నాను అని చెప్పేసి. ఇంకా కాస్త దూరం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ అట్లా వచ్చేసిన తర్వాత ఇందాక మనం చూసింది 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే. బట్ ఇప్పుడు 8 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇంకొక ఆవిడ మళ్ళీ సేమ్ అలాగా ఇందాక ఆమె బాబుని ఎత్తుకుంది, ఈవిడ పాపని ఎత్తుకొని కూర్చున్నారు. బట్ ఈమె మ్యారీడ్ తెలుస్తుంది. ఎందుకు అలా కూర్చున్నారు ఏంటి ఒకసారి అడిగి చూద్దాం. ఎందుకంటే తెలుగు పూర్తిగా రావట్లేదు, మనం చెప్పేది అర్థమవుతుంది, తమిళ్లో చెప్తారు. ఎందుకు చేస్తున్నారమ్మా? దేవుముకు. ఎందుకు? పాపకు ముట్టేస్తుంది. ఏమైంది పాపకు? జ్వరం పెట్టకి, అది దేవుముకు. ఏం చేస్తారా డబ్బులు? మా కానిక దేవుడికి వేస్తారా? ఎక్కడ దేవుడికి? శివానికి దేవుడు. అరుణాచలేశ్వరుడికి. అరుణాచలం. ఓకే. ఎంతసేపటి నుంచి కూర్చున్నారు ఇలాగా? और पंजनेर 4 అవర్సా? 4 hours. ఎప్పుడు దాకా ఉంటారు? पाँच నైట్ అంతా? నైట్ అంతా కాళ్ళు నొప్పేస్తలేవా? లేదు. లేదు. పాప నిద్రపోతుంది. ఏ ఊరు మీది? నిపుతరు. ఇక్కడ తమిళనాడేనా? తమిళనాడు. మరి మీతో ఎవరు లేరా? మీతో ఎవరు లేరా మీ వాళ్ళు? ఉంటాయి. ఎక్కడున్నారు? ఇంటికి. ఇంటి దగ్గరే ఉన్నారా? గ్రేట్ అమ్మా, మీరు చాలా గ్రేట్. ఏ ఊరండి మీది? తెలుగు వస్తుంది? మేము ఉండే నెల్లూరు, మా సొంతూరు అరుణాచలం. సొంతూరు అరుణాచలమే. నేను చిన్నప్పటి నుంచి ఒక 20 ఏళ్ళ దాకా నెల్లూరులో ఉండే. నేను ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయ్యాను. ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక్కడికి వచ్చి నేను వచ్చి 20 ఏళ్ళ పైపోయిన. మీకు తమిళ్ కూడా వస్తుందా? తమిళసే కదా మేము. అదేలే. ఓకే. 3 ఏళ్ళగా పనుల వ్యాపారం ఇక్కడే రమణాభిర్జీ. టైలర్ షాప్ నెల్లూరులో. టైలర్ షాప్ ఇప్పుడు కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఏం చేస్తున్నారు? పనుల వ్యాపారమే. పళ్ళ వ్యాపారం. పనుల వ్యాపారం. ఈ నైట్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయింది. 12 అయిందంటే నేను 3 ఏళ్ళగా ఇగిరేవాళ్ళపై ఇక్కడే ఈ స్పాట్లోనే పనులు అక్కడే పెడుతున్నా. 3 ఏళ్ళు నైట్ మాత్రమే షాప్ మనది. పగులు ఉంటాం. నైట్ మాత్రమే. 7 నుంచి ఉదయం దాకా ఉంటాం. 5 దాకా. 20 రోజు ఉదయం 5 దాకా. 5 దాకా ఉంటారు. భక్తులు బాగా వస్తారా? వస్తుంటారమ్మా, వస్తుంటారు. ఏ టైంలో ఎక్కువ వస్తారు? అంటే శనివారం, ఆదివారం, మంగళవారం 3 రోజులు ఫుల్ రష్గా ఉంటారు. మరో రోజుల్లో నార్మల్గా ఉంటారు జనాలు ఎక్కువ. ఈ రోజు లాగా టైం వచ్చి నైట్లోనే ఎక్కువ. పగులు రారు ఎక్కువ, నైటే. వర్షం వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? వస్తుంటారు ఇప్పుడు కూడా. వర్షం వచ్చినా కూడా మరి తడుస్తూ అలా వెళ్తూనే ఉంటారా? మేము రెయిన్ కోట్ అమ్ముతున్నాం కదా నైట్లో. ఆ బిజినెస్ అనమాట. లేదు ఉండే తెచ్చిపెట్టిండా. వర్షం వస్తే తారిపోయేసి అంటే దాంట్లో బండ్లు వెళ్ళిపోవటమే. పోతా ఉంటారు. కొన్ని వందల వేల మంది భక్తులు వస్తుంటారేమో కదా? అవునమ్మా. పౌర్ణమి రోజు అయితే దాదాపు ఒక 20,000 మంది పైన వస్తారు. 20 లక్షలు, వేలు కాదు 20 లక్షలు దాకా దర్శనానికి. గిరి ప్రదక్షిణ కోసం రోజు ఒక అవసరం ఎట కాకపోయినా ఒక 10,000 అని వస్తారు. 20,000 దాకా పైన వస్తుంటారు. మీరు ఎందుకని అరుణాచలంలోనే సెటిల్ అయ్యారు? సెటిల్ అయ్యంటే మా సొంత ఊరు ఇది. మా తాత వాళ్ళు, మా నాన్న వాళ్ళు, పుట్టిలోళ్ళు ఈ ఊరే. పక్కనే ఇల్లు, ఆ సర్కిల్లో ఇల్లు. నెల్లూరు అంటే అప్పుడు తెనాల్లో ఉన్నారు మా తాత వాళ్ళు. అప్పుడు కరువు కాలం అనమాట, ఒక 40 ఏళ్ళ ముందు. అప్పుడు అక్కడ నుంచి నెల్లూరు సెటిల్ అయ్యారు వాళ్ళు వచ్చి. మన వాళ్ళంతా నెల్లూరు సెటిల్ అయిపోయారు. టపాసుల వ్యాపారం టౌన్లో. మా పిల్లలు వచ్చి BS అగ్రికల్చర్ ఒకడు చెన్నైలో చదువుతాడు. మళ్ళీ ఒక సంవత్సరం చదువుతాడు చెన్నైలో. వాళ్ళు అక్కడ ఇంజనీర్ ఒకడు ఇక్కడే చెన్నైలో చదివాడు. SRM కాలేజ్. అవి వచ్చేసాడు ఇంటికి, పనికి పోవాలి. ఇంకా పాప +1 చదువుతుంది ఇక్కడ అరుణాచలం టౌన్లోనే. సరే అమ్మా, ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనం
6 అష్టమలింగాల్లో 6 లింగాలని దర్శనం చేసుకున్నాము. ఇక మధ్యలో ఇందాకే చెప్పాను నేను సూర్యలింగం కూడా ఉంది అని చెప్పేసి. అలాగే సూర్యలింగంతో పాటు ఇప్పుడు ఇక్కడ చంద్రలింగం కూడా ఉంది. ఈ 2 లింగాలు కూడా కలుపుకుంటే అష్టమలింగాలతో పాటు మొత్తం దశమలింగాలు అవుతాయి అన్నమాట. అంటే 10 లింగాలు ఉన్నట్టు. ఒకసారి ఈ లింగం విశిష్టత ఏంటనేది మనం శంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ లింగానికి ఎలాంటి విశిష్టత ఉంది? అంటే ఇక ఇది సర్వజనులకి తెలిసిన విషయమే కదమ్మా. సూర్యుడు ఎలాంటి తేజస్సుని ఉత్తేజాన్ని కలిగిస్తాడో, మరి చంద్రుడు అంతటి తాపాన్ని తగ్గిస్తూ చక్కని ఆనందాన్ని మన క్లేశాలను పోగొట్టే విషయంగా చంద్రుడిని చెప్తూ ఉంటాం. ఆ రకమైన మానసికమైన ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగించే చంద్రుడు పౌర్ణమి రోజుల్లో విశేషంగా తిరుగుతారు మన గిరి ప్రదక్షిణ. అందుకోసం మరి ప్రతి నెలకు ఒక పౌర్ణమి ఉంది మనకి. ఆ ప్రత్యేకమైన పౌర్ణమి రోజుల్లో తిరుగుతున్నందుకు లక్షలాది మంది తిరుగుతూ ఉంటారు. మరి కార్తీక పౌర్ణమికి విశేషంగా చెప్పుకుంటాం మనం. డిసెంబర్ 3 నుండి ఈ సంవత్సరం మనకి కార్తీక మాసం మొత్తం ఇలానే ఉంటుంది. అందులో పౌర్ణమిలో మరి పైన గిరి పైన కొండ దీపం వెలిగిస్తాం మనం. జ్యోతి అరుణగిరి మీద జ్యోతి వెలిగిస్తారు, దాన్ని దీపం అంటాం ఆ ప్రోగ్రామ్ని. ఆ కార్యక్రమానికి వచ్చేప్పుడు మరి అప్పుడు కూడా వెన్నెల ఉంటుంది, మనకి పౌర్ణమి ఉంటుంది. అందుకని ఆ చంద్రుడు సంతోషించి అందరికీ ఆనందాన్ని అందించడానికి చంద్రలింగంగా వెలిసి మనందరికీ ఆనందాన్ని పంచుతున్నాడు. మరి ఆ తండ్రి సూర్యుడితో పాటు ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి వారిని కూడా దర్శించుకుందాం. అరుణాచల. గిరి ప్రదక్షిణలో భాగంగా అష్టమ లింగాల్లోని కుబేర లింగం అయినటువంటి సప్తమ లింగం దగ్గరికి ప్రస్తుతం మనం ఉన్నాం. వచ్చేసాం. ఇక్కడి నుంచి అక్కడ చూడండి, మీకు 3.8 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ డిస్టెన్స్ మిగిలిందని చెప్పి చూపిస్తూ ఉంది. ఒక్కసారి ఈ కుబేర లింగం గురించి, కుబేర స్వామి గురించి మనందరికీ తెలుసు. డబ్బులే డబ్బులు కుబేరుడు అంటే. ఒక్కసారి ఇక్కడ ఈ లింగం స్పెషాలిటీ ఏంటో శంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఏంటి స్పెషల్? కుబేరుడు అంటే డబ్బులు. మరి కుబేరుడు అనేదానికి మనం మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఎవరు? కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు ఒక ఆయన, ఏడుకొండలవాడు. ఇవాళకి వడ్డీ కడుతూనే ఉన్నాడుగా, అంతేగా వడ్డీ కాసుల వాడు అంటున్నారు. ఆయన దగ్గరే వడ్డీ వసూలు చేసిన వ్యక్తి కుబేరుడు. అలాంటి కుబేరుడు ఈ అరుణాచలుడు అరుణగిరి దగ్గర లింగ రూపంలో వెలిసి ఆ తండ్రి వచ్చే భక్తులందరికీ ఆయన వడ్డీ చెల్లిస్తున్నాడు. ఎలాంటి వడ్డీ? జ్ఞానం అనే వడ్డీని ఇస్తున్నాడు తల్లి. అరుణాచలుడి దగ్గరికి వచ్చేప్పుడు జ్ఞానక్షేత్రం కదా ఇది. ఈ తండ్రి దగ్గరికి వచ్చేపాటికి భక్తులందరికీ జ్ఞానం అనే వడ్డీని, అంటే మీరు వస్తే చాలు, మీరు రూపాయి పెట్టండి మీకు 2 రూపాయలు ఇస్తా అంటున్నాడు ఆయన. చూసారా మరి? వెంకటేశ్వర దగ్గర ఏం చేశాడు? ఈయన తీసుకుంటున్నాడు. ఈ అరుణాచలుడి దగ్గరికి వచ్చేపాటికి ఈయన ఇస్తున్నాడు. అంతటి విశేషత, అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ కుబేర లింగంగా ఆవిర్భవించి భక్తులందరినీ ఉద్ధరించడానికి ఆ తండ్రి ఇక్కడ వెలిశాడు ఈ అరుణగిరి దగ్గర. కాబట్టి ఆ తండ్రి ఆశీస్సులు కూడా పొందుదాం, భక్తులందరం తరిద్దాం. అరుణాచల. టైము 12:40 అయింది. ఈ టైంలో కూడా ఈ చిన్న బాబు గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి కనుక్కుందాం. నాన్న, ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాదా? ఏం పేరు నీ పేరు? నవనీత్. ఏ స్కూల్? సెయింట్ ఆన్స్. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఎప్పుడు వచ్చారు ఇక్కడకు అరుణాచలంకి? మార్నింగ్ వచ్చారా? ఓకే. మరి నువ్వు గిరి ప్రదక్షిణ చేస్తున్నావు మమ్మీ డాడీతో? వాళ్ళు అడిగారా లేకపోతే నువ్వే చేస్తున్నావా? నేనే చేస్తున్నా. మరి నీకు ఇంత దూరం నడుస్తున్నావు కదా, ఆల్మోస్ట్ ఇంకొక 3 కిలోమీటర్సే లెఫ్ట్, అంతే. 3 ఉంది ఇంకా. అంటే 11 కిలోమీటర్స్ వరకు నడిచేసినావు నువ్వు. మరి ఏం అనిపిస్తలేదా? కాళ్ళు వస్తున్నాయి కానీ. కాళ్ళు వస్తున్నాయా? అంటే వెళ్ళాల్సిందేనా? వెళ్ళాలనిపిస్తోందా? హ్యాపీగా ఉందా? బాధగా ఉందా నడుస్తుంటే? సంకల్పంగా ఉంది. సంకల్పం పెట్టుకున్నావా? ఏం కోరుకున్నావు దేవుణ్ణి? బాగా చదువుకొని మంచి జాబ్. వెరీ గుడ్. అప్పుడే జాబు? మామూలుగా లేవు నవనీత్. సరేనన్నా, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అమ్మా. నిద్ర వస్తుందా? నిద్ర ఏం రావట్లేదు కదా? ఓకే, బాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఏం చేస్తారండి? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 8 o'clock వచ్చాను. ఈవినింగ్ 8 o'clock రాగానే ఇంకా స్టార్ట్ చేసేసారా?
ఫ్యామిలీ అక్కడ హోటల్లో ఉన్నారు. మరి మీరు సింగిల్ గా చేస్తున్నారు? అంటే మా ఫాదర్ హెల్త్ బాగాలేదు, సో ఆయన తీసుకొని వచ్చాం. జస్ట్ నేను ప్రదక్షిణ చేస్తాను. ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా అండి? చేసాను. ఇది థర్డ్ టైం. థర్డ్ టైం. ఎంత టైం పడుతుంది యూజువల్ గా మీకు? 3.5 hours కంప్లీట్ చేస్తాను ప్రతిసారి కూడా. అంటే ఏమన్నా సంకల్పం పెట్టుకున్నారా? అలా ఏం లేదండి, ఇయర్లీ వన్స్ ఒకసారి వద్దామని అనుకున్నాను. అదే సంకల్పం అంతే అంతే, ఇంక పెద్దగా ఏం లేవు. ఓకే, కానీ అవే జరుగుతూ ఉంటాయి అంతే. అంత మంచిగా జరుగుతుంటదేమో. అంతే. ఓకే. ఏమన్నా అంటే అయిపోయిన తర్వాత లెగ్స్ పెయిన్స్ అట్లా వేరే ఏమన్నా అట్లా అనిపిస్తుందా? ఏం పెద్ద ఏమనిపించదు. ఏమనిపించదు. నార్మల్గానే యాజ్ ఇట్ ఈస్కి వెళ్ళిపోతాం. కాకపోతే హైదరాబాద్లో ఇంత స్పేస్ ఎక్కడ లేదు, సో అందుకనే ఇట్లా. అంటే మాది హోమ్ టౌన్ కూడా తిరుపతి అనమాట. వచ్చినప్పుడు ఇలా వచ్చేస్తాం. మరి తిరుపతి ఎప్పుడన్నా మెట్లు ఎక్కారా? ఎక్కుతుంటారా? వెళ్తుంటాం. అది కూడా ఇయర్లీ వన్స్ వెళ్తుంటాం. అది ఈజీ అనిపిస్తుందా, ఇది ఈజీ అనిపిస్తుందా? రెండు పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, అంతా కామన్. అంతే. అదేమో కొండ, ఇదేమో రోడ్ అంతే. అది తక్కువ ఉంటుందేమోనండి డిస్టెన్స్ దీనికంటే, ఎందుకంటే ఇది 14 kilometers కదా. 9 kilometers అన్నా కూడా స్టెప్స్ తో పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. అంతే, రెండు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో సేమ్ యాజ్ యూజువల్. అది 3 hours, ఇది 3 hours. మార్నింగ్ దర్శనం ఇక్కడ ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుని బయలుదేరేస్తాం. థ్యాంక్స్ అండి. గిరి ప్రదక్షిణ నుంచి దారిలో వచ్చేటప్పుడు 7 లింగాలు దాటేసిన తర్వాత మనకు మోక్ష మార్గం ఉంది. ఈ మోక్ష మార్గంలో ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది ప్లేసు. దాని లోపల నుంచి బయటకు వస్తే మోక్షం సాధించవచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం. చాలా మంది క్యూ కట్టేసి ఉన్నారు. అందులోంచి ఇప్పుడు ఇతను బయటకు వచ్చాడు. ఒకసారి మాట్లాడదాం. ఎందుకు అందులోకి వెళ్ళారు చెప్పండి? అందులోకి వెళ్ళి బయటకు వస్తే దేవుడు డైరెక్ట్ గా మోక్షం ఇస్తారని దాని నుంచి బయటకు వచ్చాం. అంటే ఒక గుడ్ పాజిటివ్ వైబ్, నమ్మకం. టేస్టీ తేజ తెలుసా మీకు? టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. టేస్టీ తేజ దాని లోపల నుండి వస్తారు. మేము సన్నంగా ఎంత ఉన్నాం, ఎలా వెళ్ళిపోతాం లోపల నుంచి, ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. అది అసలు దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ఉమెన్ ప్రెగ్నెంట్ అయ్యి బేబీ డెలివరీ అయితే ఎలా బయటకు వస్తారో ఉంటది కదా. సో అది ఎలా బయటకు వస్తారో చెప్పడానికి, అది బేబీ ఇలా వెళ్ళి బయటకు వస్తారు కదా నార్మల్ డెలివరీ అయినప్పుడు. సో సేమ్ అది కూడా అలాగే, బేబీ ఎలా డెలివరీ అయ్యి బయటకు వచ్చినట్టు బయటకు వస్తున్నారు. ఈజీగా రావచ్చు. అది టెక్నిక్, సింపుల్ టెక్నిక్. ఇలా ఒక దగ్గర ఇలా క్రాస్ ఇలా బయటకు వస్తే వచ్చి ఉంటారు. సగం మంది ఇక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ. అంటే వెళ్తామో వెళ్ళలేమని టెన్షన్ పడేసి సగం మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు. అంటే అంత కొంచెం వెళ్ళిపోవచ్చు. అది ఏంటంటే జస్ట్ కాన్ఫిడెన్స్ అంతే. మరీ లావుగున్న వాళ్ళు అంటే వాళ్ళు భయపడి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా వచ్చేస్తారు బయటకు. థర్డ్ టైం ఇది తిరువనమలై మోక్ష మార్గం, థర్డ్ టైం. థ్యాంక్ యూ. ఏంటండి భయం వేసిందా? భయం వేసిందండి నాకు. కానీ మీరు సన్నగానే ఉన్నారు కదా, అక్కడ లోపల కొంచెం చీకటిగా ఉంది. ఎప్పుడన్నా వెళ్ళారా? ఫస్ట్ టైమా? ఏంటి అందులోకి వెళ్తే ఏంటి చెప్పండి అసలు? మోక్షం కలుగుతుంది నమ్మకం. మీరు కూడా వెళ్ళారా? మీరు భయపడట్లేదు? పాప టెన్షన్ లేదు. ఫస్ట్ ఇదే వస్తుంది. ఇంతకు ముందు వెళ్ళారా ఎప్పుడన్నా? లేదు, ఫస్ట్. ఓకే. కొంచెం ఉంటుందా అండి? అంటే ఎట్లా ఉంటుంది, మనం ఇలా కాకుండా ఇలా వెళ్ళాలి, సైడ్ నుంచి ఇలా వెళ్ళాలి. తనకు చెప్పలేదా? గైడ్ చేయలేదా? చెప్పాము. టిప్స్ ఇవ్వలేదా? టెన్షన్ పడింది. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు అండి. ఇది రెండే సార్ రావడం. నేను బాగానే ఉంది. అంత ముందు కూడా వెళ్ళారా? 6 నెలల ముందు వచ్చాను. సెకండ్ టైం ఇది. భయం లేదు లోపల నుంచి? లేదు, నాకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ టైం భయం అయింది, భయమైందా? ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇందులోంచి వస్తే ఏంటి? మోక్ష మార్గం అనేసి మంచి జరుగుతుంది అనేసి నమ్మకం. తిరుపతి నుంచి వస్తున్నాం. ఏం చదువుతుందమ్మా? పియూసీ ఫస్ట్ ఇయర్. అంటే ఇంటర్మీడియట్? ఎస్ మ్యామ్. ఇక్కడ పియూసీ అంటారు. ఇక్కడ పియూసీ అంటాం. కర్ణాటకనా మీది? ఓకే ఓకే. ఎప్పుడు వచ్చారు? కర్ణాటక ఫస్ట్ నుంచి ఇక్కడే. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కర్ణాటక. ఓకే. ఇది తమిళనాడు కదా. ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? టెంపుల్ కి వచ్చాం మ్యామ్. ఈ రోజు వచ్చారా? ఈ రోజే వచ్చాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ చెప్తున్నారు ఇందాక 98% 10th లో నువ్వు అక్కడ టాపర్ అని చెప్పి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత గిరి ప్రదక్షిణ ఎన్నోసార్లు చేస్తున్నావు? ఫిఫ్త్ టైమా? ఫిఫ్త్ టైం. ఎప్పుడు స్టార్ట్ చేసినావు? 8th స్టాండర్డ్లో మ్యామ్. దేవుడా సూపర్. అసలు పెయిన్ వస్తుందా? ఏం లేదు, ఏం అంత పెయిన్ లేదు. మరి నాకు చిన్న డౌట్ అండి, జనరల్ గా చెప్పులు వేసుకోవద్దు అంటారు కదా, సాక్స్ వేసుకుంటున్నారు కొంతమంది, ఓకే, బట్ చెప్పులు వేసుకుని నడుస్తుంది కదా? అంటే మ్యామ్ ఇంతకు ముందు అయితే రోడ్డుకు అటు సైడ్ ఇటు సైడ్ ట్రీస్ ఉండేది. అప్పుడు వచ్చి ట్రీస్ నుంచి వచ్చే ఆకులన్నీ రాలిపోయి దాని మీద నడిచేవాళ్ళు. కాకుంటే భగవాన్ రమణ మహర్షులను కూడా ఇట్లే భక్తులు క్వశ్చన్ చేస్తే ఆయన ఏం చెప్పారంటే, దేవుడు ఈ ఆల్రెడీ మన తోలు ఈ చర్మం ఉన్న చెప్పుని ఇచ్చేశాడు, ఆ చెప్పుకే చెప్పు వేసుకుంటున్నారు కదా, ఏం పర్లేదు. కానీ వాళ్ళు అయితే ముసలి వాళ్ళు, ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఉన్న కండిషన్లో డయాబెటిక్ వాళ్ళంతా ఇట్లా నడిస్తే తార్ రోడ్డు కదా మ్యామ్, వేసుకోవచ్చు. భక్తి ఇక్కడ ఇంపార్టెంట్, చెప్పులు వేసుకున్నామా లేదో అనేది కాదు. అయ్యే వాళ్ళు అయితే వేసుకోకుండా చేయొచ్చు, మరీ అంత వేసుకోవద్దు, మరీ అంత వెరీగా భక్తి వద్దు. భక్తి అనేది సాధారణంగా ఉండాలి అనే ఒక బుక్ లో నేను చదివాను మ్యామ్. మీరు కూడా ఫిఫ్త్ టైమా? ఫిఫ్త్ టైం పాపతోనే నేను కూడా ఫిఫ్త్ టైం వస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏంటి, ఎందుకు, ఎలా అనిపించింది? అది ఒకలా లాగుతుంది మ్యామ్. ఇప్పుడు మేము నడిచేటప్పుడు అనుకుంటాం అప్ప ఇంకా రావద్దు, చాలే చేసినాము అని. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎప్పుడు వెళ్దామా అనిపిస్తుంది, లాగుతుంది. నీకు కూడా అంతేనమ్మా? ఎస్ మ్యామ్, సేమ్. నీకు కూడా అంతే. ఏం పేరు? పూర్విక మ్యామ్. పూర్విక, ఓకే, నైస్ అండి. సిక్స్త్ క్లాస్. సిక్స్త్ క్లాసా? ఏం పేరు నీ పేరు? గురుచరణ్. గురుచరణ. ఫస్ట్ టైమా? ఎన్నిసార్లు చేసినావు ఇప్పటికి? సెకండ్ టైం. సెకండ్ టైం నువ్వు కూడా? ఫస్ట్ ఎప్పుడు వచ్చావు? 6 months బ్యాక్. మళ్ళీ 6 months లో సెకండ్ టైం వచ్చేసావు. బాగా చదువుతావా నువ్వు? క్లాస్ ఫస్టా? స్కూల్ ఫస్టా? క్లాస్ ఫస్ట్. క్లాస్ ఫస్టా? వావ్. నీ ఇప్పుడు టైం ఎంత అయింది చూడు, 1:50 అయింది. అంటే ఇంకా 2 అవుతానికి 10 minutes ఉంది టైం, అంతే. నీకు నిద్ర రావట్లేదా ఇంత మిడ్ నైట్లో? రావట్లే? నీ కళ్ళకి నిద్ర వస్తుంది. ఏమైనా తిన్నావా? ఏం తిన్నావు? నైట్ డిన్నర్ చేసావా? ఓకే. నిద్ర రావట్లేదు అయితే? మళ్ళీ చేస్తావా ఇంకొకసారి? ఇంక చేయవా? చేస్తా. మళ్ళీ చేస్తావా? ఓ సూపర్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. నీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విజయదశమి శుభాకాంక్షలు. తెలుసా దసరా? తెలుసా? ఓకే, థ్యాంక్ యూ. నువ్వు తెలుగు మంచి మాట్లాడుతున్నావు. కర్ణాటక అయినా? లే, మేము తమిళనాడు. అయినా మంచిగా తెలుగు వస్తుందిగా? వస్తుందా? తెలుగునే మ్యామ్. ఓకే. అష్టమలింగాల్లో చివరి లింగం అంటే అష్టమలింగం. ఇక సూర్యలింగాన్ని చంద్రలింగాన్ని చూసుకుంటే దశమలింగం అన్నమాట ఈ లింగం. లాస్ట్ ఎలా చూసుకున్నా కూడా ఈశాన్య లింగం అనేది చివరి లింగం అవుతుంది. సో అక్కడికి వచ్చేసాము అంటే మొత్తం అన్ని లింగాలని కూడా మనం దర్శనం చేసుకున్నట్టు. ఇంక ఇక్కడి నుంచి కేవలం 2 kilometers ఉంటుంది టెంపుల్కి. ఒక్కసారి సార్తో మాట్లాడదాం, శంకర్ గారు ఏం చెప్తారో చూద్దాం. సరే, ఆఖరి లింగం దగ్గరికి వచ్చేసాం, ఈశాన్య లింగం దగ్గర. అవునమ్మా, ఈశాన్య లింగం అనే దగ్గర మనకి వాస్తులో పెద్దలు ఎప్పుడో చెప్పించారు, శాస్త్ర ప్రకారంగా ఈశాన్యం చాలా ప్రశస్తమైనది, ఎంతో విశిష్టమైనది, ఎంతో ఉన్నతికి ఉపయోగించేది అనేది. ఆ రకంగానే ఈ అరుణగిరికి ఈశాన్యంలో ఈశాన్య లింగంగా ఈశాన్యేశ్వరుడుగా తండ్రి ఇక్కడ లింగ రూపంలో ఉద్భవించి వచ్చే వాళ్ళకి ఆధ్యాత్మిక ఉన్నతిని కల్పిస్తూ, వాళ్ళకి యశస్సును అందిస్తూ, మనశ్శాంతిని అందిస్తూ, వాళ్ళ జన్మ పుట్టుకకి ముక్తిని కలిగించే శక్తిని ప్రసాదించేందుకు ఈశాన్యేశ్వరుడిగా ఇక్కడ తండ్రి వెలిసి ఈశాన్యలింగంగా మనల్ని ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో అనుగ్రహిస్తున్నాడు. దర్శనం చేసుకుందాం. అరుణాచల. ఎక్కడి నుంచి వచ్చారు? మాది చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటి వరకు? ఇది 3rd టైం. గిరి ప్రదక్షిణ 3rd టైమా? అవును. అంటే ఎప్పుడు వచ్చినా దేవుని దర్శనంతో పాటు గిరి ప్రదక్షిణ ప్లాన్ చేసుకునే వస్తాం. ఎప్పుడు వచ్చారు అసలు ఇక్కడికి ఈరోజు? ఇంటి దగ్గర 3 గంటలకు బయలుదేరినాము, 3 o'clockకి. నేరుగా వచ్చి ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. అవును, ఎందుకంటే ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయిపోతుంది కదా, చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అందులో లీవ్ మీద నేటివ్కి వచ్చాం కదా, సో కాబట్టి ఫస్ట్ దర్శనం అయిపోయింది అనుకోండి. అందులో నైట్ కొద్దిగా క్రౌడ్ తక్కువే ఉన్నారు. ఇంతకుముందు చేసినప్పుడు ఎప్పుడు చేశారు? డేలో చేశారా, ఈవినింగ్? ఇంతకు ముందు డేలో, బట్ నా సజెషన్ ఏంటంటే డేలో
మోస్ట్లీ వద్దు అంట, ఎందుకంటే వద్దా? కాళ్ళు కాళ్ళు బొబ్బలు వచ్చేసి ఎండకి బాగుండదు. నైట్ టైం అయితే బాగుంటది, మంచిగుందా? చాలా బాగుంది. ఏంటి యూత్ అంతా ఇలా చాలా మందిని చూసాను ఈ రోజు నేను యూత్ ఇక్కడ. నాకు తెలిసి చాగంటి గారి మాట బాగా పాపులర్ అయింది దీని మీద. చాలా మన ఆంధ్ర సైడ్ నుంచి ఇక్కడ చూస్తే ఇప్పుడు దాదాపుగా 60-70% వచ్చి మనోళ్ళే ఉన్నారు, తెలుగు వాళ్ళే. అసలు మేము వచ్చి ఒక తమిళనాడు స్టేట్కి వచ్చినట్టే అనిపించలే, ఓకే. మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. రెగ్యులర్ గా వస్తుంటారా మీ ఫ్రెండ్స్ అంతా కలిసి? ఇప్పుడు మా తమ్ముడితో వచ్చాము, తను గౌతమ్ మీడాడు ఉంటాడు. ఓకే. ఇంతకు ముందు మా మామ మురళి అనేసి ఒక అతను ఉంటాడు. నేను ఆయన బెంగళూరు నుంచి వచ్చేది. ఓకే. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్కి చేంజ్ అయినాము. సో 1 వీక్ అట్లా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడంతో హైబ్రిడ్ మోడ్, దాంతో ఈడికి ప్లాన్ చేస్తా. ఒక 1 వీక్ ఉంటాం కదా, మామూలుగా వస్తే 2-3 డేస్ ఉంటాం, ఇక్కడికి వస్తే ఒక 1 డే అయిపోతుంది. ఇంకా అక్కడ టైం స్పెండ్ చేయలేం కదా ఇంట్లో, ఓకే. కాబట్టి ఫ్రెండ్స్ అట్లా అందరూ ప్లాన్ కలిసి కూడా చేస్తాం. ఎప్పుడైనా ప్లాన్ చేస్తుంటారు ఇట్లా రావాలని? చేస్తాం. యాక్చువల్గా వచ్చి ఉండాల్సింది, ఆ. బట్ వాళ్ళకి కొద్దిగా పనులు ఉండడం వల్ల రాలేకపోయాం. బట్ Better మేము అనుకున్నాం కాబట్టి యూత్ ఇంకా కూడా మంచిగా వస్తున్నారు. చాలా ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు సగం దాదాపు మంది వాళ్ళే 60% యూతే ఉంటారు. వాళ్ళు రావడంతో పాటు పేరెంట్స్ని లాక్కొని వస్తూ ఉన్నారు. పాపం కొద్దిగా ఈ ఇక్కడికి వచ్చేపాటికి కాళ్ళంతా బాగా ఇదైపోయేలా ఉంది. బట్ ఓకే, అంతా అరుణాచలేశ్వరుడి దయ ఆయన వల్ల. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సో మొత్తానికి ఆ అరుణాచల శివయ్య దయ వల్ల గిరి ప్రదక్షిణని విజయవంతంగా పూర్తి చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:44 అయ్యింది. మనం దాదాపు 7:18కి బయలుదేరాం కదా, ఇప్పుడు 2:44 అయ్యిందంటే ఆల్మోస్ట్ 7 hours 25 minutes వరకు పట్టింది. కాకపోతే ఏంటంటే మనం మధ్యలో ఆగుతూ షూట్స్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి, అందులోనూ అష్టమలింగాలు, తర్వాత సూర్య చంద్రలింగాలు, మొత్తం దశమలింగాలని మనం షూట్ చేస్తూ, తర్వాత రమణ మహర్షి ఆశ్రమము, ఇంకా చాలా టెంపుల్స్ చూస్తూ వెళ్ళాం కాబట్టి ఇంత టైం పట్టింది. లేదు అంటే ఇంత టైం పట్టదు, 4 to 5 hours పడుతుంది, అంటే నార్మల్గా వెళ్ళే వాళ్ళకు. సో మాకు షూట్ కోసం మీకు చూపించాలన్న ఉద్దేశంతో మెల్లగా వెళ్తూ షూట్ చేసుకుంటూ వెళ్ళాము. మధ్యలో చాలామంది భక్తులతో మాట్లాడాము. తర్వాత మనం ముఖ్యంగా ఇంత సక్సెస్ఫుల్గా మన గిరి ప్రదక్షిణ పూర్తవడానికి కారణమైనటువంటి శంకర్ మహంతి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఆయన ఉండటం వల్లనే మనకు ఇప్పుడు పూర్తిగా ఎలాబరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి చోట కూడా దొరికింది, కేవలం ఆయన వల్లనే. ఆయన సినిమాస్లో చాలా బిజీగా ఉంటారు, మూవీ ఆర్టిస్ట్ ఆయన. మళ్ళీ ఇక్కడికి వచ్చి చాలా సర్వీస్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలోనే మయసభ అనే వెబ్ సిరీస్తో ఆయన చాలా ఫేమస్ అయ్యారు. తర్వాత అంతకుముందు నారప్ప, తర్వాత దసరా లాంటి పెద్ద పెద్ద హీరోస్ తోటి చేసిన సినిమాలు, మూవీస్ బోల్డ్ అన్ని ఉన్నాయి ఆయన. అయినప్పటికీ ఏమాత్రం ఇంత కూడా ఆయన అహం లేకుండా మనతో పాటు 7.5 hours ఆల్మోస్ట్ తిరుగుతూ ప్రతి చోట పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. నిజంగా నేను మీకు ఇంత బాగా ఇవన్నీ చూపించగలిగానంటే రీజన్ 100% ఆయనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఈ సమయం రాత్రిపూట అయిపోవడంతో చాలా వరకు మనం భక్తులకి చూపించలేని పరిస్థితిలో ఉన్నాం కొన్ని. ఎందుకంటే ఆది అన్నామలై ఒకటి వెళ్ళాల్సి ఉన్నాం, ఇంకా మోక్ష మార్గం తోటి పూర్తిగా చూపించలేకపోయాం, ఇంకా చాలా విషయాలు ఉండిపోయినాయి. డే టైం తర్వాత ఏంటంటే మీకున్న సమయం అతి తక్కువ సమయం అవడంతో మళ్ళొక్కసారి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 3 రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుని రాగలిగితే మనం ఆ సుమన్ టీవీ అభిమానులకి, వీక్షకులకి మరింతగా వాళ్ళకి మనం అందించే అవకాశం కలుగుతుంది. ఉన్న తక్కువ సమయంలోనే మీరు మ్యాక్సిమం కవర్ చేయించారు. ఇంకా ఎక్కువ చూపించలేకపోయినందుకు కొంచెం మేము చింతిస్తున్నాను నేను. కానీ సార్ అందరూ చెప్పింది ఇప్పుడు నేను చూసిన తర్వాత భక్తులు ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారో వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే డే టైం కంటే కూడా నైట్ టైం అయితేనే చాలా బాగుంటుంది, మీరు ప్రదక్షిణ కూడా బాగా చేయగలుగుతారు, కాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అని చెప్పేసి భక్తులు డైరెక్ట్గా చెప్తున్నారు. సో ఐదర్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ అన్నట్టుగా వాళ్ళందరూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో అలా చూసుకుంటే నేను పర్ఫెక్ట్గా రైట్ టైంలోనే వచ్చాను స్వామి. అది ఎర్లీ మార్నింగ్ కూడా చెప్పుకున్నారు, కానీ ఎర్లీ అవర్స్లో అయితే ఆ సూర్యకిరణాలు,
ఆ తండ్రి మనకి అరుణగిరిని పరిపూర్ణంగా చూపిస్తూ ఎంతో బాగా ఉంటుంది. ఇప్పుడు నైట్ చేసాం కాబట్టి ఈ అనుభవం ఒకటి మనకి, ఆ అనుభవాన్ని కూడా మన ప్రేక్షకులు మీ ద్వారా అందిద్దాం. తప్పకుండా మరోసారి అరుణాచలేశ్వరుడు నన్ను కరుణిస్తే తప్పకుండా కరుణిస్తాడు. మీరే వస్తారు, ఆ భక్తుల కోసం మీరు ఆయనే లాక్కొస్తాడు, అందరికీ మళ్ళీ తెలియజేస్తాడు మీ ద్వారా. అమ్మా మరి ఈ విజయదశమి రోజున చక్కగా దిగ్విజయంగా, నిరుపమానంగా, నిర్విఘ్నంగా నా నిరుపమతో తల్లి చేసుకున్నాం. సుమన్ ప్రేక్షకులు కూడా కృతజ్ఞతలు, విజయదశమి శుభాకాంక్షలు. చూసారు కదా, మేము యాక్చువల్లీ బుధవారం స్టార్ట్ చేసాము. అంటే 1వ తారీఖు నైట్ 7:20 ఆ టైంలో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేస్తే తిరిగి విజయదశమి రోజు కంటే దసరా రోజు తెల్లవారుజాము అయిపోయింది. ఇప్పటికి ఇగో 2:46 అయిపోయింది టైం కూడా. సో మా సుమన్ టీవీని ప్రతి నిమిషం ఆదరిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఇంకా ఇక్కడేమన్నా ఉన్నాయేమో దేవస్థానాలు కావచ్చు, లేకపోతే స్పెషల్ ప్లేసెస్ కావచ్చు, తమిళనాడుకు సంబంధించి ఏమన్నా ఉంటే డెఫినెట్గా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.